పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. తొలితరం స్వాతంత్రం సమరయోధులు వడ్డే ఓపన్న జయంతిని రాష్ట్ర వేడుకగా ప్రభుత్వం నిర్వహించడంపై బీసీ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి ఎమ్మెల్యే గల్లా మాధవి బీసీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో కలిసి బీసీ నేతలు మీడియాతో మాట్లాడారు. శనివారం గుంటూరు జీటీ రోడ్లోని A1 కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా జరుగుతున్న వడ్డే ఓపన్న జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు మల్లె ఈశ్వరరావు, వడ్డే వెంకట్, చంద్రగిరి బాబు, చెంబేటి మణికుమారి, బత్తుల జాన్ సైదా, మల్లె అయ్యప్ప, ఓర్సు శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం ఆయన జయంతిని సంబరాలుగా జరుపుకోవాలి అని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది. జీవో పాస్ చేయడం జరిగింది. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఆయన అశేష కృషికి మాకు అందించిన ఈ యొక్క ఆనందానికి ఆయనకి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మా వడ్డెర బీసీ సోదర సోదరీమణులందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మేమందరం కూడా పాదాభివందనం చేస్తూ ఇలా పాలాభిషేకంతో ఆయనకి మేము మా కృతజ్ఞతని తెలియపరిచాము. అయితే ఆయన జయంతిని పురస్కరించుకుని రేపు జనవరి 11న ఆయన అందించిన అశేష త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని అందరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ బీసీ సోదర సోదరీమణులందరికీ కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాము. మా ఈ కార్యాలయం దగ్గర నుంచి వారందరికీ ఇదే మా ఓపెన్ ఇన్విటేషన్గా మేమందరం వారికి ఆహ్వానం పలుకుతున్నాం. రేపు అందరం కూడా ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవాలి, దాన్ని విజయప్రదం చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 30 లక్షల జనాభా కలిగినటువంటి ఒడ్డర్లకు ఒక పెద్ద పండుగగా మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా శాసనసభ్యులు మా అక్క గల్లా మాధవి గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు మా బీసీ ఆడబిడ్డ సవితమ్మ గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పెద్దలందరూ కూడా కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో జయంతి వేడుకను వడ్డే ఓబన్న జయంతి వేడుకను ప్రభుత్వ పరంగా నిర్వహించడం ఒక గొప్ప పండుగ రోజుగా మేమందరం కూడా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం మా శాసనసభ్యులకు అధ్యక్షతన జరిగింది. భవిష్యత్తులో కూడా ఒడ్డర్లందరము యావత్తు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా పార్టీలో ఒడ్డర్ల కీలక పాత్ర పోషిస్తూ తెలుగుదేశం పార్టీని, పార్టీ అభ్యర్థులను కనిపెట్టుకొని నిలిచినటువంటి సామాజిక వర్గాల్లో ఒడ్డెర సామాజిక వర్గం ప్రప్రథమైన సామాజిక వర్గం. ఇలాంటి మా సామాజిక వర్గానికి ఇట్టి గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఒడ్డర్లందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ రేపు గుంటూరు కన్వెన్షన్ A1 కన్వెన్షన్లో 60 అడుగుల రోడ్డు దగ్గర వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు సభా అధ్యక్షులుగా మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమానికి యావత్తు ఒడ్డెర్లు బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా